ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో హిందీలో గుణింతాలు చూద్దాం, బారాఖడి. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో స్వర్కి మాత్రాయి అని చెప్పి ఇవి చెప్పినాను. ఓకేనా? ఇవి వొవెల్స్ యొక్క సింబల్స్ అన్నమాట. వీటి ప్రకారమే మనం బారాఖడి రాస్తాం. అది చూడండి, ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటి ప్రకారం రాస్తే. సో కాకి చూడండి, కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి, కా గుడి దీర్ఘం ఇస్తే కి, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు సుడిస్తే క్రు, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఔత్వం ఇస్తే కౌ, కా దగ్గర ఒక సున్నా పెడితే కం, కా దగ్గర 2 సున్నాలు పెడితే కహ. ఓకేనా? సో ఇదనమాట. ఫస్ట్ మీరు ఇవి నేర్చుకుంటే ఇవి రాయడం వచ్చేసి చాలా ఈజీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సో ఈ సింబల్స్ ప్రకారమే రాసుకోవాలన్నీ. చాకు దీర్ఘం ఇస్తే చాకు గుడిస్తే చి, చాకు గుడి దీర్ఘం ఇస్తే చి, చాకు కొమ్మిస్తే చు, చాకు కొమ్ము దీర్ఘం ఇస్తే చు, చాకు సుడిస్తే చురు, చాకు ఏత్వం ఇస్తే చే, చాకు ఐత్వం ఇస్తే చై, చాకు ఓత్వం ఇస్తే చో, చాకు ఔత్వం ఇస్తే చౌ, చం, చహ. ఓకేనా? సో నెక్స్ట్ టా, టి, టీ, టు, టూ, ట్రు, టే, టై, టో, టౌ, టం, టహ. సో నెక్స్ట్ వన్ నా, ని, నీ, ను, ను, నృ, నే, నై, నో, నౌ, నం, నహ. సో నెక్స్ట్ చూడండి ద. సో హిందీలో మనము యా, ఇది యా. ఓకేనా? ఇది వచ్చేసి ఇలా రాస్తే త. ఓకేనా? ఇది కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోవాలి. అలాగే చా చూడండి, చా ఇలా రాయాలి. కొంచెం రాంగ్ రాసినారనుకోండి, ఇవి రెండు చాకి యాకి డిఫరెన్స్ అనేది ఉండదు. యాకి తాకు కూడా అంతే. యాకి వచ్చేసి ఓవరాల్గా ఇలా గీత ఉంటుంది, దీనికి గీత ఉండదు, ఇంతవరకే గీత ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ధ, దా, ది, ది, దు, దూ, దృ, దే, దై, దో, దౌ, దమ్, దహ. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది గా. గా కన్ఫ్యూజ్ కాకూడదు, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా అని దీన్ని లీవ్ చేయకూడదు. గి, గీ, గు, గు, గృ, గే, గై, గో, గౌ, గమ్, గహ. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ బారాఖడిలో. సో వ్యంజన్ ఉన్నాయి కదా, సో మిగతావి హల్లులు. సో మిగతావి కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.